చైనా జపాన్ల స్థాయి అభివృద్ధి టార్గెట్గా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్లో కనిపించాలన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని 3 రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరి అర్బన్ జియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా 3 రీజియన్లను విభజించుకోవాలని సూచించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నారు. వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, అజారుద్దీన్, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, యువతకు మెరుగైన ఉపాధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం విజన్ 2047కు సిద్ధమవుతోంది. అందరికీ సమాన అవకాశాలు, సమీకృత అభివృద్ధి టార్గెట్గా రానున్న 22 ఏళ్లకు ఈ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోంది. ఫ్యూచర్ సిటీతో రాష్ట్ర భవిష్యత్తును కొత్త పుంతలు తొక్కించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా డిసెంబర్ 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించబోతుంది ప్రభుత్వం. తెలంగాణలోని అపారమైన పెట్టుబడుల అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఉంచడంతో పాటు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ 2 రోజుల్లో షోకేస్ చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఈవెంట్ను భవిష్యత్ 4th సిటీలో ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇక విభిన్న రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధికి గల అవకాశాలను వివరించడం, వివిధ రూపాల్లో ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రైజింగ్ విజన్ 2047 దార్శనిక భవిష్యత్ పత్రం రాష్ట్ర భవిష్యత్తుకు సమగ్ర మార్గరూపం. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్ తయారు చేశారు. సమాన వృద్ధి, మహిళా సాధికారత, యువశక్తి, స్థిరమైన అభివృద్ధి ఈ 3 ప్రధాన రంగాలపై రాష్ట్ర అభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం ప్లాన్ చేసింది. తెలంగాణను భారతదేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దటం ఈ విజన్ డాక్యుమెంట్ లక్ష్యం. చిన్న రాష్ట్రమైన ఇక్కడ ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి తెలియచేయాలని ప్రజాప్రభుత్వం సంకల్పించింది. అభివృద్ధిలో పక్క రాష్ట్రాలతో కాదు, చైనా, జపాన్లతోనే పోటీపడే లక్ష్యాలతో ముందుకు పోతుంది. ఇక ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, స్టార్టప్, ఎంఎస్ఎంఈలు, టూరిజం, ఎగుమతుల వంటి రంగాలు రానున్న 2 దశాబ్దాల్లో ఆర్థిక వృద్ధికి కీలక రంగాలని ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, సులభ అనుమతులు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు రాష్ట్రాన్ని పెట్టుబడిదారుల మొదటి గమ్యస్థానంగా నిలబెట్టనున్నాయి. ఈ బలాలే పునాదిగా మరింత పెట్టుబడులను ఆకర్షించే విధంగా విజన్ డాక్యుమెంట్ ఉండబోతుంది.